విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మిస్టర్ చల్సాని. హలో డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీ ఛాంబర్కి వచ్చి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. దేని గురించి? ఇంకా దేని గురించి మాట్లాడతారైనా? నా కంపెనీ అంటే నాకు ప్రాణం డాక్టర్. నా ఒంట్లో సత్తు వచ్చేసింది కదా, వెళ్ళి నా రొటీన్ జాబ్లో పడిపోతాను అని అంటారు. అంతే కదా మిస్టర్ చల్సాని? లేదు డాక్టర్, మరి నేను ఇండియాకి తిరిగి వెళ్దాం అనుకుంటున్నాను. వాట్? ఎస్ డాక్టర్. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అమెరికా రావాలని కోరుకుంటుంటే మీరు అమెరికా వదిలి ఇండియా వెళ్ళిపోతానంటున్నారేమిటి? ఆర్ యూ జోకింగ్? లేదు డాక్టర్, నేను సీరియస్గానే చెప్తున్నాను. నో, నేను ఒప్పుకోను. అసలు మీరు ఈ కంక్లూషన్కి రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను డాక్టర్. అందరిలాగా ఏదో సాధించాలని, ఇక్కడే స్థిరపడాలని అమెరికా వచ్చిన వాడిని కాదు నేను. అదృష్టమో దురదృష్టమో నా నేల మించి నన్ను ఇక్కడికి తోసుకొచ్చింది. మా బావగారు నన్ను చిన్న ఉద్యోగంలో కుదిర్చారు. ఒక మహామనిషి నాలో ఉన్న తపనని టాలెంట్ని కనిపెట్టారు. ఆయన చలవ వల్లే నేను ఇవాళ ఇంతవాణ్ణి కాగలిగాను. భౌతికంగా నేను ఇక్కడే ఉన్నా, నా ఆశలు శ్వాసలు అన్నీ ఇండియాలోనే ఉండిపోయాయి. మీకు తెలియదనుకుంటాను, నా భార్య, నా కూతురు, నా మనవడు, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేవాళ్ళు అందరూ ఇండియాలోనే ఉన్నారు. ఐసి, వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలవచ్చుగా? పిలిస్తే పలికేంత దగ్గరతను మా మధ్య ఉంటే పిలుపు కందనంత దూరానికి నేనెందుకొస్తాను డాక్టర్? ఎవరి జీవితంలో వాళ్ళు కన్వీనియంట్గా ఒదిగిపోయారు. వాళ్ళను రమ్మనే హక్కు కానీ, వాళ్ళ రొటీన్ లైఫ్ని డిస్టర్బ్ చేయగల చొరవ కానీ నాకు లేవు. అందుకే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. జీవితంతో పోరాడి పోరాడి అలసిపోయాను డాక్టర్. నాకు రవంత విశ్రాంతి కావాలి. శాశ్వతమైన విశ్రాంతిలోకి జారిపోయే ముందు నాకంటూ మిగిలిన ఈ చివరి 4 ఘడియలు నా వాళ్ల మధ్య గడపాలని ఉంది. జీవితంలో నేను పోగొట్టుకున్న విలువైన క్షణాల్లో ఒక్కదానైనా తిరిగి నా సొంతం చేసుకోవాలని ఆశగా ఉంది. నా వెతుకులాట విరిదే కావచ్చు, కానీ ఆ వెతుకులాటలోనే, ఆ వెర్రితనంలోనే, ఆ ఆక్రోశంలోనే అక్కడే రాలిపోతాను. ఎంతో దగ్గరగా ఉన్నట్టు కనిపించే ప్రేమ అనే 2 అక్షరాల మధ్య ఎన్ని వేల మైళ్ళ దూరం ఉందో అక్కడ చూశాను. ఓకే. చాలా చిన్నది అనుకున్న జీవితానికి ఎంత వైశాల్యం ఉందో ఇక్కడ చూశాను. ఓకే, ఫైన్. ఇక్కడ నేను సంపాదించుకున్న డబ్బుతో కాదు, ఆయుష్తో అక్కడికి వెళ్తాను. ప్రేమ అనే 2 అక్షరాలు దగ్గరగా చూడగలనేమో ప్రయత్నిస్తాను. వండర్ఫుల్ మిస్టర్ చల్సాని. సాధారణంగా మనుషులు కాలాన్ని ఎలా గడపాలా అని రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు. కానీ వివేకవంతులైన వాళ్ళు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మీ వివేకానికి, మీ ఆలోచనకు, ప్రేమ కోసం పరితపించే మీ మంచి మనస్సును అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. వాట్ డు యు సే? చలసాని గారు ఇండియాకి వెళ్తున్నారంటే ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అవుతున్నానని చాలా బాధగా ఉంది. ఆ బాధనే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి బాధ్యతగా ఆలోచించండి. చలసాని గారికి అక్కడ, ఐ మీన్ ఇండియాలో సరి అయిన వైద్య సదుపాయం ఎక్కడ ఏర్పాటు చేయగలరో కూడా తెలుస్తుంది. చలసాని గారు మాట్లాడుతున్నంతసేపు సైమల్టేనియస్గా మైండ్లో వర్కౌట్ అవుతూనే ఉంది. మా శిష్యుడు ఒకడు అక్కడ ఉన్నాడు. డోంట్ వరీ, అదే మన విశ్వనాథ్. అవును, చలసాని గారి లాంటి మొండి ఘటానికి వాడే సరి అని వైద్యుడు. కరెక్ట్.
నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను డాక్టర్. మీరెందుకు తీర్చుకోవడం? మీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ తీర్చేశారు. అదే బిల్లు. ఓకే మిస్టర్ చలసాని, మీ ఏర్పాట్లలో మీరుండండి. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు మమ్మీ. ఇజ్ ఇట్? యా, ఈ పొగడ్తల వెనక ఉద్దేశం ఏమిటో? నువ్వు అందంగా ఉన్నావని చెప్పడమే. నో నో నో, ఇంకేదో ఉద్దేశం ఉంది. నా మాటలు కూడా అనుమానించడం ఎప్పటి నుంచి? అమెరికా వెళ్ళాలనుకోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశం తెలిసినప్పటి నుంచి. ఊరికి సరదా కన్నాను బేబీ. నువ్వెప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావని నాకు తెలీదా? గిరిగారిని ఒకసారి లోపలికి రమ్మని చెప్పు. గిరిగారు నిజంగా చాలా ఎఫిషియెంట్ మమ్మీ. మ్హూ. మరి అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పావు ఒకసారి. అంటే ఇంతకు ముందు అతని గురించి పెద్దగా తెలీదు. నా అమెరికా ప్రయాణానికి అతను చేస్తున్న అరేంజ్మెంట్స్ చూస్తుంటే మతిపోతోంది తెలుసా? అలాగా? అవును మమ్మీ, ఇంపాసిబుల్ అనుకున్న టికెట్స్ ని కన్ఫర్మ్ చేయించాడు. ఇంకా కమేన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ గిరి. ఎండి గారు అమెరికా ట్రిప్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఎండి గారు బయలుదేరడమే ఆలస్యం. ఎండి గారు అమెరికా వెళ్ళడం లేదు. టికెట్స్ క్యాన్సిల్ చేయించండి. మమ్మీ, ట్రిప్ క్యాన్సిల్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది మమ్మీ? సమాధానం నాకన్నా నీకే బాగా తెలుసు. మిస్టర్ గిరి, మీరు చెప్పినట్టే టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను మేడం. నో నో మిస్టర్ గిరి, వెయిట్ వెయిట్ అ మినిట్. అవతల బిజినెస్ విషయాలు చేయి దాటిపోతున్నాయి. నా ప్రెసెన్స్ మస్ట్ అంటున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. ఇంత జరిగాక ఇప్పుడు నన్ను ఎందుకు అమెరికా వెళ్ళొద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇదొక్కటే కాదు భార్గవి, నీకింకా చాలా విషయాలు అర్థం కాకనే అమెరికా వెళ్ళాలన్న డెసిషన్కి వచ్చావు. మేడం నేను కాసేపు ఆగి వస్తానండి. నో, మీరు ఇక్కడే ఉండండి. మిస్టర్ గిరి, మీరు కాసేపు బయటికి వెళ్ళండి. నో. మేడం, ఎండి గారు కోపడటం ఎన్నోసార్లు చూశాను కానీ ఇంతగా కోపగించుకోవటం, అందులో మీ మీద కోపడటం మొదటిసారి చూస్తున్నాను. తను కూడా నా నుంచి నిజాన్ని దాస్తోందన్న సంగతి నేను మొదటిసారి తెలుసుకున్నాను మిస్టర్ గిరి. మీ నుంచి ఎండి గారు నిజాన్ని దాచటమా? ఆశ్చర్యంగా ఉందే. తను అమెరికా వెళ్తానంటున్నది బిజినెస్ కోసం కాదు, తన డాడీని కలవడానికి. ఎండి గారి డాడీ స్టేట్స్ లో ఉన్నారా మేడం? చేతకాని దద్దమ్మలు చెంత ఉన్నా ఒకటే, స్టేట్స్ లో ఉన్నా ఒకటే. మీరు వెంటనే న్యూయార్క్ లో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేయండి. ఎండి గారు బయలుదేరడం లేదని చెప్పండి. అక్కడ వ్యవహారాలకు వస్తే లక్ష్మీదేవి పంపిన ప్రపోజల్స్ ని చూసి మోసపోవద్దని చలసాని గారికి నచ్చ చెప్పండి. 20 ఏళ్ల నుంచి వాళ్లతో టైఅప్ ఉన్న మనకే ఆ వెంచర్స్ అన్ని ఇవ్వాలని చెప్పండి. చలసాని గారిని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయగలరో అన్ని రకాలుగా చేయమని చెప్పండి. ప్రాజెక్ట్స్ మాత్రం లక్ష్మీదేవికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే మేడం. మ్. నేను బయటికి వెళ్ళి ఆపరేటర్ దగ్గర లైన్ తీసుకుని మాట్లాడతాను మేడం. ఈ సంగతులు మీకు నాకు తప్ప మరొకరికి తెలియడానికి వీల్లేదు. ఇక్కడి నుంచే ట్రై చేయండి. ఓకే. హలో, ఐఎమ్ మిస్టర్ గిరి ఫ్రమ్ ఇండియా. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బాలాజీ ప్లీజ్? థ్యాంక్ యూ. హలో మిస్టర్ బాలాజీ, నేను గిరిని హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్ అనుకోకుండా మారిపోయింది. ఎండి గారు అమెరికాకి రావడం లేదు. ఎందుకంటే ఏం చెప్పమంటావయ్యా, రీజన్స్ బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ అతనికి అనవసరం. చెప్పిన పని మాత్రమే చేయమని చెప్పండి. అలాగే మేడం. చూడు, ఎండి గారు అక్కడికి రావట్లేదు కాబట్టి బిజినెస్ డీలింగ్స్ అన్నీ చూసే బాధ్యత నీకే అప్పగించారు చైర్పర్సన్ గారు. ఎలాగైనా సరే చలసాని గారిని ఒప్పించే బాధ్యత మీదే. అలాగా? నిజమా? మరిప్పుడు ఆయన బదులు ఎవరు చూస్తున్నారు పనులు? ఐసి
ఓ పని చేద్దాం మిస్టర్ బాలాజీ, నేను మేడంతో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అవైలబుల్గా ఉండండి. ఏమైంది మిస్టర్ గిరి? చలసాని గారు లాంగ్ లీవ్లో ఉన్నారట మేడం. ఐ సీ. రేపో ఎల్లుండో ఇండియాకి వచ్చే ఆలోచనలో కూడా ఉన్నారట. శభాష్, చలసాని గారి ప్లేస్లో ఎవరో యూరోపియన్ అపాయింట్ చేశారట. వెరీ గుడ్. అయితే మిస్టర్ గిరి, ఎండి గారు ఈ రోజే అమెరికా బయలుదేరుతున్నారు. మేడం, ఎస్, మిస్టర్ చలసాని ఇండియాకి రావడం, భార్గవి అమెరికా వెళ్ళడం ఒక్కసారి జరిగిపోవాలి. అలాగే మేడం. టికెట్స్ బుక్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయి, క్యాన్సిల్ చేయలేదు. గుడ్. ఇప్పుడు న్యూయార్క్కి ఫోన్ చేయండి. హలో మిస్టర్ బాలాజీ, హౌ ఆర్ యూ? యూ మే గో నౌ. మిస్టర్ గిరి, చలసాని గారు ఇండియాకి వస్తున్నట్టు భార్గవికి తెలియడానికి వీల్లేదు. అలాగే మేడం. చెప్పండి మిస్టర్ బాలాజీ. ఓకే. ఓ అమ్మగారు, ఏంటి? బొండం తిందురు కానీ రండి. నాకు ఆకలిగా లేదని ఎన్నిసార్లు చెప్పాలి? కోపం తాపం వస్తే నూకాల మీద అలగొచ్చు, మమ్మీ మీద అలగొచ్చు, బొండం మీద అలగొచ్చా? తప్పు కదూ. ఏంటి తప్పు? నాకు ఆకలిగా లేదు, అవతలికెళ్ళు. అది కాదు అమ్మగారు. వెళ్ళమంటున్నానా? ఉమ్. ఉమ్. ఆకలిగా లేదా, లేక నా మీద కోపమా? యు ఆర్ ది చైర్పర్సన్ ఆఫ్ రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఎండిని. నీ మీద కోపడ అర్హత నాకెక్కడుంది? అమెరికా ట్రిప్ గురించి నువ్వింత మొండిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బేబీ. అవతల మన రైవల్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. నెగోసియేషన్స్ మొదలు పెట్టారు. టాప్ లెవెల్ పీపుల్తో డీల్ చేస్తున్నారు. మనలో ఎవరో ఒకరు వెళ్తే గానీ పనులు కావని ఒకవైపు గిరి చెప్తూనే ఉన్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని తెలిసి కూడా ఎవరో డెలిగేట్ పంపిస్తే సరిపోతుందని ఎలా అనగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అంటే నువ్వు బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు అన్నమాట. బిజినెస్ గురించి కాక మరి దేని గురించి ఆలోచిస్తాను? ఓకే, నువ్వు చెప్తున్నట్టే నువ్వు బిజినెస్ గురించే వర్రీ అవుతున్నావు కాబట్టి అమెరికా నేను వెళ్తాను. నో. ఏ, ఎందుకని? ఎందుకంటే అమెరికన్స్తో డీల్ చేయడం నాకు చేత కాదనుకుంటున్నావా? అలా నేనెందుకు అంటాను? మరి ఇన్నాళ్ళు ఫారెన్ వెంచర్స్ అని డీల్ చేస్తుంది నేను. ఈ వయసులో నీకు శ్రమ ఇవ్వకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్తానంటున్నాను. లేకపోతే అమెరికా వెళ్ళాలని నాకేమైనా సరదానా? అంతగా వెళ్ళాలనుకుంటే ఎవరి అనుమతితో ప్రమేయం లేకుండా ఎప్పుడంటే అప్పుడు నేను అమెరికా వెళ్ళి రాగలను. మరి వెళ్ళలేదే? ఇన్నాళ్ళు ఆ అవసరం రాలేదు కాబట్టి వెళ్ళలేదు. ఆ అవసరం ఇప్పుడు వచ్చిందా? ఓకే మమ్మీ, నా బదులు నువ్వే వెళ్తానంటున్నావు కాబట్టి ఇక మనలో మనకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను అంటే అమెరికా నువ్వే వెళ్ళిరా బేబీ అంటే? మమ్మీ, నిజంగా నువ్వు మాట అంటున్నావా? ఎస్ బేబీ. మళ్ళీ మాట మార్చవుగా? నో. ఐ లవ్ యూ సో మచ్. హౌ మచ్? సో మచ్. ప్రేమ కురిపించినంత మటుకు చాలు గాని పద భోంచేద్దాం. దూకాలు. పైన టెర్రస్ ని బాగా క్లీన్ చేయించు. అలాగే మేడం. ఓసారి నర్సరీకి వెళ్ళి నీకిష్టమైన మొక్కలేవో తెప్పించు. అలాగే మేడం. రాత్రి భోజనాలయ్యాక అందరూ పైన చేరి ఎంచక్కా వెన్నట్లో కబుర్లు చెప్పుకోవచ్చు. మిసెస్ ఆండాళ్ళు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మేడం, నేను ఇలా వచ్చి కూర్చున్నాను, మీరు వస్తున్నారు అంతే. చెప్పండి, ఏమిటి విశేషాలు? పరమేశ్వరా, మీరు ఇంకొంచెం హుషారుగా ఉండాలి. ఇప్పుడు హుషారుగానే ఉన్నానే. నేను మాట్లాడేది క్లబ్ ఎలక్షన్స్ గురించి. అటు చూస్తే మిసెస్ రోజీ ఓ అని రెచ్చిపోతున్నారు. క్లబ్ మెంబర్స్ని ఇంటికి పార్టీలకు పిలుస్తూ ఈవినింగ్స్ వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తూ నానా హంగామా చేస్తున్నారు. మీరేమో జస్ట్ నామినేషన్ మాత్రం వేసి కూర్చున్నారు. మిగతావేవీ పట్టించుకోవడం లేదు. రోజీలాగా మెంబర్స్ని ఇంప్రెస్ చేసి
ఓట్లేంచుకోవాల్సిన అవసరం నాకేం లేదు మిస్సెస్ ఆండాళ్ళు. మొన్న ఆ మధ్య మీరే కదా అన్నారు మెంబర్స్ అందరి సపోర్టు నాకుందని. అన్నాను అనుకోండి, కానీ ఓడిపోతాం అనుకునేవాళ్ళు ఎక్కువ ప్రచారం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. గెలుస్తావనే ధీమా, మెంబర్స్ సహకారం ఉన్నప్పుడు ప్రచారాలు మిగతా ఆర్భాటాలు ఎందుకు? మీకో సంగతి చెప్పాలి. రోజీ గారు ఏం మాయ చేశారో ఏమో గాని ముఖ్యమైన మెంబర్స్ ఒక్కొక్కరిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఓటు నాదైనప్పుడు ఎవరెటు తిరిగితే నాకే, ఎవరితో ఉంటే నాకే. మీకింకో విచిత్రం తెలుసా? ఏమిటది? రోజీ కిట్టి పార్టీలు అరేంజ్ చేసి మెంబర్స్ని పోగు చేసి పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నది తనకు కాదు, నాకు. అదేమిటి? అవును, తన గొప్పలు చెప్పుకునే ఆరాటంలో ఎక్కువగా నా గురించి మాట్లాడుతుందట అందరి దగ్గర. అవునవును, నేను 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను. మరి అలాంటప్పుడు నేను వేరే పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? తను మీ గురించి నెగటివ్గా మాట్లాడుతున్నారు. ఒకరు నెగటివ్గానో పాజిటివ్గానో మాట్లాడినంత మాత్రాన ఎవరు ఎటువంటి వారో తెలియకుండా ఉంటుందా? మెంబర్స్ మరీ అంత అమాయకులేం కారు. ఎలక్షన్స్లో గెలుపు నాది. ఆ మాటే మరో 10 సార్లంటే వినాలని ముచ్చటగా ఉంది. మీరు గెలిచారంటే నేను ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా ఉంది. ఉంది కదా, మీరీక నిశ్చింతగా వెళ్ళిరండి. అలాగే. ఏం చేస్తారో ఏమో, మిస్సెస్ రోజీని 3 చెరువులు నీళ్లు తాగించాలి మీరు. వస్తాను మేడం. వాట్ మేడం? రోజు మేడంకి 3 రిజర్వాయర్స్ వాటర్ దేనికి? ఎలక్షన్స్లో నన్ను ఓడించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుందట రోజీ. సరిగ్గా ట్రాప్లోకి రోజీ ఇప్పుడొచ్చింది బీడి. ఓ ఆట ఆడిస్తాను.